పాలిటీ మీద ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఈ వీడియోలో చూద్దాం. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి? 35 నుంచి 51 వరకు, 35 నుంచి 50 వరకు, 36 నుంచి 51 వరకు, 36 నుంచి 50 వరకు. ఆన్సర్ ఆప్షన్ 3, 36 నుంచి 51 వరకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం ఇచ్చిన అంశాలే ఆదేశిక సూత్రాలు. వీటిని రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 ఆర్టికల్లో పొందుపరిచారు. వీటి లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3, 5, 7 ఎలాంటి వర్గీకరణ లేదు. ఆన్సర్ ఆప్షన్ 4, ఎలాంటి వర్గీకరణ లేదు. భారత రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఎలాంటి వర్గీకరణ లేదు. వీటిని ఆర్టికల్ 36 నుంచి 51 వరకు పొందుపరిచారు. కానీ ఎంపీ శర్మ అనే పాలనావేత్త వీటి స్వభావాన్ని బట్టి 3 విధాలుగా వర్గీకరించారు: సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదార ప్రజాస్వామ్య సూత్రాలు. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఐర్లాండ్ నుంచి. ఆదేశిక సూత్రాలను 1937లో రూపొందించిన ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించాం. ఐర్లాండ్ రాజ్యాంగంలో వీటిని సామాజిక విధాన ఆదేశిక సూత్రాలు, అంటే భారత రాజ్యాంగంలో వీటిని రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు అని సంబోధించారు. భారతదేశం వీటిని ఐర్లాండ్ నుంచి స్వీకరించగా, ఐర్లాండ్ దేశం స్పెయిన్ నుంచి స్వీకరించింది. క్రింది వాటిలో ఆదేశిక సూత్రం కానిది ఏది? మద్యపాన నిషేధం, గోవధ నిషేధం, పని హక్కు, ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ. ఆన్సర్ ఆప్షన్ 4, ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ. పై వాటిలో ఉమ్మడి సంస్కృతి పరిరక్షణ అనేది ప్రాథమిక విధులలో అంతర్భాగం. మిగిలిన 3 ఆదేశిక సూత్రాలే. ఆర్టికల్ 47 మద్యపాన నిషేధం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 48 గోవధను నిషేధిస్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 41లో పని హక్కు, విద్యా హక్కు, ప్రభుత్వ సహాయం పొందే హక్కు గురించి తెలుపుతుంది. మద్యపానాన్ని నిషేధించిన తొలి రాష్ట్రం గుజరాత్, గోవధను నిషేధించిన తొలి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆదేశిక సూత్రాలను బ్యాంక్ వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని వ్యాఖ్యానించింది ఎవరు? ఎంసీ చాగ్లా, బిఆర్ అంబేద్కర్, కేటీ షా, కేసీ వేర్. ఆన్సర్ ఆప్షన్ 3, కేటీ షా. ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్య స్థాపనను కాంక్షించినప్పటికీ ఇవి న్యాయసమ్మతం కావు, అంటే వీటి అమలు తప్పనిసరి కాదు. అది కేవలం ప్రభుత్వం వద్ద ఉన్న వనరుల మేరకే అమలు చేస్తుంది. అందుకే కేటీ షా వీటిని బ్యాంకు వసతి ప్రకారం చెల్లించే చెక్కు వంటిదని వ్యాఖ్యానించారు. ఎంసీ చాగ్లా ఆదేశిక సూత్రాలు అమలు పరిస్తే భారత్ భూతల స్వర్గం అవుతుందని వ్యాఖ్యానించగా, బిఆర్ అంబేద్కర్ ప్రకారం ఆదేశిక సూత్రాలు సామాజిక విప్లవాన్ని సాధిస్తాయని అంటే, కేసీ వేర్ ఆదేశిక సూత్రాలను లక్ష్యాలు, ఆశయాల మేనిఫెస్టోగా పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలు అని కింది వాటిలో తెలిపేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, కేశవానంద భారతి కేసు. భారత సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు 1973లో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర ఆధారాలుగా పేర్కొన్నది. ఆదేశిక సూత్రాలు ఆశయాలను తెలిపితే, ప్రాథమిక హక్కులు వాటిని సాధించడానికి సాధనాలను సూచిస్తున్నాయి. శాసన, కార్యనిర్వాహక శాఖలు ముందు నుంచి ఆదేశిక సూత్రాలకు ప్రాముఖ్యతనిస్తే, న్యాయశాఖ ప్రాథమిక హక్కులకు ప్రాముఖ్యత ఇచ్చింది. చంపకం దొరై రాజన్ కేసులో 1951 ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పార్లమెంటు 25వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలే ఉన్నతమైనవిగా రాజ్యాంగాన్ని సవరించింది. ఇప్పటి వరకు అమలు పరచని ఆదేశిక సూత్రం ఏది? ఉమ్మడి పౌరస్మృతి,
సంక్షేమ సూత్రాల అమలు, ప్రజారోగ్యాన్ని కాపాడటం, పేదలకు ఉచిత న్యాయ సహాయం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉమ్మడి పౌరస్మృతి. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశిక సూత్రాలలో కొన్నింటిని పాక్షికంగా, కొన్నింటిని పూర్తిగా అమలు చేశాయి. కానీ ఇప్పటి వరకు అమలుపరచని ఏకైక ఆదేశిక సూత్రం ఆర్టికల్ 44లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి. సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరచమని కేంద్రాన్ని కోరింది. కానీ ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి కేంద్రం చేయలేకపోతుంది. భారతదేశంలో భిన్న మతాలు ఉండి ఆయా మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉండటం వల్ల అనేక సందర్భాల్లో సమస్యల పరిష్కారం క్లిష్టమవుతుంది. అందుకే జాతీయ సమైక్యతకై ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 39A, 39D, 39F, 43A, 48Aలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? 24, 25, 42, 44. ఆన్సర్ ఆప్షన్ 3 42. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఆదేశిక సూత్రాలకు అదనంగా మరికొన్ని అంశాలను చేర్చారు. అవి ఆర్టికల్ 39Aలో పేదలకు ఉచిత న్యాయ సహాయం, ఆర్టికల్ 39Dలో స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం, 39Fలో పిల్లలకు పౌష్టికాహారం అందించడం, 43Aలో పరిశ్రమల్లో కార్మికులని భాగస్వామ్యం, 48Aలో పర్యావరణ పరిరక్షణ అంశాలను చేర్చారు. భవిష్యత్తులో చేయబోయే అన్ని శాసనాలకు ఆదేశిక సూత్రాలే మూలంగా ఉండాలి అని వ్యాఖ్యానించింది ఎవరు? నెహ్రూ, అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, బిఎన్ రాయ్. ఆన్సర్ ఆప్షన్ 2 అంబేద్కర్. ఆదేశిక సూత్రాలపై రాజ్యాంగ పరిషత్తులో చర్చ సందర్భంగా అంబేద్కర్ ఈ వ్యాఖ్య చేశారు. ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కావు, వీటి అమలు తప్పనిసరి కాదు. కానీ అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపు అనేది వీటి అమలుపై ఆధారపడి ఉంటుందని, ఇవి భావి శాసనాలకు మార్గదర్శకాలుగా ఉంటాయని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. భారతదేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర చట్టపరం కాని సాధనాలు ఏవి? జాతీయ అభివృద్ధి మండలి, గవర్నర్ల సమావేశం, మండల కౌన్సిళ్ళు, అంతరాష్ట్ర మండలి. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కింది వాటిలో సరైనది. కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. అన్ని పన్నులకు కేంద్రమే విధించి వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తుంది. అన్ని పన్నులను కేంద్రం విధించి వసూలు చేసిన మొత్తానికి రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్ఛార్జీని మాత్రం కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. కేంద్రం పన్నులు విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది. క్రింది వారిలో ఎవరిని భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు? హోంశాఖ కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శి, సిబ్బంది శాఖ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యదర్శి. ఆన్సర్ ఆప్షన్ బి క్యాబినెట్ కార్యదర్శి. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు? గుల్జారీలాల్ నందా, టిటి కృష్ణమాచారి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ. ఆన్సర్ ఆప్షన్ సి మొరార్జీ దేశాయ్. క్రింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు? సస్పెండ్ చేసేటప్పుడు, హోదా తగ్గించినప్పుడు, తొలగించినప్పుడు, బర్తరఫ్ చేసినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ సస్పెండ్ చేసేటప్పుడు. కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు? జస్టిస్ ఎంఎం పూంచి, వికే దుగ్గల్, ధీరేంద్ర సింగ్, మాధవి మీనన్. ఆన్సర్ ఆప్షన్ ఏ జస్టిస్ ఎంఎం పూంచి. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? యూనియన్ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఏది కాదు? ఆన్సర్ ఆప్షన్ సి ఉమ్మడి జాబితా. భారత సమాఖ్య విధానాన్ని ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చొచ్చు?
పార్లమెంటు నిశ్చయించినప్పుడు, రాష్ట్ర శాసనసభ తీర్మానం రూపొందించినప్పుడు, సాధారణ ఎన్నికల సమయంలో, జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. ఆన్సర్ ఆప్షన్ డి జాతీయ అత్యవసర పరిస్థితుల్లో. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ కాకా కలేల్కర్ కమిషన్, ఖేర్ కమిషన్, రాజమన్నార్ కమిషన్, సర్కారియా కమిషన్. ఆన్సర్ ఆప్షన్ సి రాజమన్నార్ కమిషన్. కేంద్రం రాష్ట్రాల అధికార విభజన వివాదాలు పరిష్కరించడానికి ఉపయోగించే సూత్రాలు. డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ఇంప్లైడ్ పవర్స్, డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియన్ కన్స్ట్రక్షన్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి. బడ్జెట్, ఆర్థిక బిల్లు, అనుమతి ఉపక్రమణ బిల్లు, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కేంద్రం సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి? రాష్ట్రపతి, పార్లమెంటు, కేంద్ర ఆర్థిక మంత్రి, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంటు. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి? రాజ్యాంగ ప్రకరణలు, సంప్రదాయాలు, వాడుకలు, న్యాయస్థానాల వ్యాఖ్యానాలు, సంప్రదింపులు, చర్చలు. ఆన్సర్ ఆప్షన్ ఏ